తాడిపత్రి వ్యవహారం జిల్లా మొత్తంగా టెన్షన్ వాతావరణాన్ని కలిగిస్తోంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి మద్దతుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన నేతల ఇళ్ల వద్దకు తాడిపత్రికి సంబంధించిన మహిళా నేతలు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా రాని చూస్తామంటూ వైసీపీ మహిళా నేతలు ఆయా నియోజకవర్గాల్లో సిద్ధమవుతున్నారు. ఇప్పటికీ వారు సమాలోచన జరిపారు. తాడిపత్రిలో గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన ఘటనలకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఇతరత్ర కాగితాలు పట్టుకుని నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి శాంతియుత వాతావరణంలో మెమరాండం సమర్పించవచ్చే విధంగా జేసీ డైరెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయా నాయకుల ఇళ్లకు వెళ్లి భోజనం, టిఫిన్ పెట్టినా తిని రావాలని సూచించినట్లు సమాచారం. ఒక్కొక్కరి ఇంటి వద్ద 4 నుంచి 5 వాహనాల్లో మహిళా నేతలు వెళ్లనున్నారు. 29వ తేదీ ఉదయం ఈ కార్యక్రమం తాడిపత్రి నుంచి మొదలవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాడిపత్రిలో మహిళా నేతలతో సమాలోచన జరిగినట్లు తెలియవచ్చింది. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సపోర్టుగా నిలిచిన నాయకుల ఇళ్ల వద్ద వైసీపీ మహిళా నేతలు రక్షణ కవచంగా నిలిచే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి శంకర్ నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య పెద్దారెడ్డికి మద్దతుగా ఎస్పీని కలిసిన వారిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పార్టీ సూచన మేరకు తాము ఎస్పీని కలిశామని నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో వ్యక్తిగత విభేదాలకు ఎక్కడా తావు లేదని పేర్కొంటున్నారు. తమ నాయకుల ఇళ్ల వద్దకు వస్తే తాము ఖచ్చితంగా అడ్డుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకురాలు ఒకరు పేర్కొన్నారు. టెన్షన్ తాడిపత్రి వ్యవహారం జిల్లా మొత్తానికి అంటుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. 29వ తేదీన ఖచ్చితంగా తాడిపత్రి నుంచి వాహనాల్లో టీడీపీ మహిళా నేతలను తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాజకీయంగా ఈ వివాదం సమస్య పోకపోతే 5 సంవత్సరాలు ఇదే విధమైన యుద్ధం కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరు వర్గాల నేతలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి విషయంపై దృష్టి పెట్టి వ్యక్తిగత గొడవలకు పులిస్టాప్ పెట్టాలని కోరుతున్నారు. గతంలో జరిగిన తప్పులపై పోస్టుమార్టం చేసుకుంటూ పోతే వివాదం ఎప్పటికీ సమసిపోదు అని పేర్కొంటున్నారు.